రైట్. వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. అయితే ఇవాళ డిబేట్ లో ఒక కీలకమైనటువంటి అంశాన్ని చర్చించబోతున్నాం. అదే అసలు పెట్రోల్ డీజిల్ వెనుక ఉన్నటువంటి రహస్యాలు, అంటే రేట్ల మీద ఉన్నటువంటి అసలు రహస్యాల మీద, నిజాల మీద పూర్తిగా చర్చించడానికి మనం ఈరోజు డిబేట్ లో కూర్చున్నాం. మనతో డిబేట్ లో పాల్గొనడానికి చేరాల జలంధ్రాచారి గారు డిబేట్ లోకి వచ్చారు. ఆయన బీసీ సామాజికవేత్త, అలాగే గతంలో కొన్ని లారీలను కూడా తీసుకొని ఆయన నడిపినటువంటి వ్యక్తి, అలాగే లారీల సాధక బాధకాలు కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తి. వివిధ కోణాల్లో పూర్తిగా ఆయనకు డీజిల్ పెట్రోల్ మీద ఉన్నటువంటి అవగాహన ఆయనకు పూర్తిగా ఉన్నందున ఆయనని ఈరోజు తీసుకోవడం జరిగింది. నమస్కారం చేరాల జలంధ్రాచారి గారు. నమస్తే బాలు, బాగున్నా? బాగున్నా. ఏం లేదు, విషయం ఏంటంటే పెట్రోల్ డీజిల్ మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. నిన్ననైతే మొత్తం హైదరాబాద్ లో మొత్తం అంతా పంచాయతీ, ఎక్కడ చూసినా ఏ పెట్రోల్ బంక్ లో కూడా చూసినా కూడా పంచాయతీ జరిగింది, పంచాయతీలు నడుస్తున్నాయి. తర్వాత నో స్టాక్ బోర్డులు కూడా పెట్టారు. ఈ విషయం పక్కన పెడితే అసలు మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎప్పుడెప్పుడు పెరుగుతాయి, ఎప్పుడెప్పుడు తగ్గుతాయి అని అంటే మనం ఏం చెప్పొచ్చు? రైట్, మనం కొంచెం సరే మీడియా మిత్రులకు మరియు ప్రేక్షకులందరికీ మనం కొత్త సంవత్సర శుభాకాంక్షలతో, కొత్త పాత అంశమైనా కూడా కొత్తగా మొదలుపెట్టిన రిపోర్టర్ బాలుకి కూడా ధన్యవాదాలు. అట్ ద సేమ్ టైం పెట్రోల్ డీజిల్ అని నిన్న ఈ అంశము లేపి తెర మీద తీసుకొచ్చిన మాట కొంత ప్రజల్లో ఇబ్బందికర పరిస్థితులు కల్పించిన మాట వాస్తవం. అయితే దీనికి ముందు అంశాలు మనం గమనించాల్సింది. ముందు అంశాలంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డీజిల్ రేట్ తగ్గించే దిశగా అడుగులు వేస్తుంది. గతంలో కూడా తగ్గించింది, ఇప్పుడు కూడా తగ్గించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ వేసే క్రమంలో నిన్న మొన్నటి వరకు ప్రతి బంక్ కూడా 10,000 లీటర్లు 20,000 లీటర్లు స్టాక్ ఉంటుంది. అంటే రేటు తగ్గడం వల్ల ఏం జరుగుతుంది? వీళ్ళకు నష్టం ఏర్పడుతుంది. కాబట్టి ఏదో రకంగా మెస్పరైజ్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రజలందరూ పెట్రోల్ డీజిల్ దొరకదు అనే ఒక భయభ్రాంతులకు లోనై, ఒక అపోహకు లోనై వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ తీసుకుపోతారు అనేటువంటి ఒక కోణం ఎంత దాగి ఉన్నది అనే అంశాన్ని మనం గమనించాలి. ఓకే, నిజంగా అంటే ఈ వెనక గ్యారంటీగా కేంద్ర ప్రభుత్వం తగ్గించే దిశగా ఆలోచన చేస్తుంది. పర్ లీటర్ కి నాకున్న అంచనా ప్రకారం కనీసం 10 రూపాయలైనా తగ్గుతుంది అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకోవాల్సి వస్తుంది అంటే ముడి చమురు ధరలు తగ్గడం ఒకటి, ఇది మనకు బాగా ఎఫెక్టివ్ గా ఉంది. ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. ఆ క్రమంలో తగ్గించడానికి 100% కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిజంగా తగ్గిస్తే ఆటోమేటిక్ గా రాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. అంటే వీళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అంతా తగ్గించిన రేటుకి అమ్మాలి. కాబట్టి వీళ్ళు ప్రజలని ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ ని అమ్ముకునే ప్రయత్నం చేసిరు అనేది వాస్తవమైన విషయం. అంటే ఇక్కడ వాళ్ళ స్టాక్ ఉన్న మెటీరియల్ ని, మొత్తం స్టాక్ ఉన్న పెట్రోల్ డీజిల్ ని ఖతం చేయడం వాళ్ళ ఉద్దేశం అంటారు. ఎగ్జాక్ట్, 100% ఎగ్జాక్ట్. కానీ ఈ రోజు కూడా కొన్ని బంకులు పెట్రోల్ లేదని నో స్టాక్ బోర్డు పెట్టినాయి. అది ఇప్పుడు రాత్రి అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్నాక నో స్టాక్ బోర్డు పెట్టకపోతే ఏం చేస్తుంది? ఓకే, అయితే ఇక్కడ నిజంగానే సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించడానికి మరి ఆ విధమైనటువంటి విధానం వస్తే కొంచెం ముందస్తుగా చెప్తుంది కదా, ఫలానా రోజు నుంచి మేము తగ్గిస్తున్నాం అనే ఒక విధానం వస్తుంది కదా. అది వస్తుంది, కానీ అది రాకముందే వీళ్ళు భయభ్రాంతులు ప్రజలను ఇబ్బందులు పెట్టిండ్రు, వీళ్ళు అమ్ముకునే ప్రయత్నం చేసిండ్రు. అది తెలియజేస్తుంది రేపటి నుంచి తగ్గుతుంది అనే అంశాన్ని, లేదా ఎల్లుండి నుంచి తగ్గుద్ది అనే అంశాన్ని తెలియజేస్తుంది. లేదా దానికి ఇంకా వీళ్ళకు ఒక నిజంగా నష్టం జరుగుతుంటే ఈ నష్ట నివారణ చర్యలు ఏంటి అనే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తుంది. ప్రజలకు ఇబ్బంది కలిగే దిశగా ఏ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టదు అనేది నేను నమ్ముతున్న అంశం.
ఓకే, రైట్. ఇప్పుడు ప్రధానంగా అసలు ఇప్పుడు పెట్రోల్ రేట్లు తగ్గుతున్నాయి అనేది మధ్యతరగతి కుటుంబాలకు చాలా అవసరం. ఇదే తరుణంలో ఒక ప్రజలను అయోమయంలోకి గురి చేయడంలో ఎవరి పాత్ర ఉందనంటే ప్రధానంగా ఏమనుకోవచ్చు? డీలర్లు డీలర్స్ ఎవరు ఆ డీలర్స్ లీడర్స్? డీలరే కదా ఆయన. ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తా, ఒక బ్యాంకులో ఇవాళ నిన్న నిన్న టీడీ కలిసి ఒక 20,000 లీటర్లు తెప్పించుకున్నాడు పెట్రోల్. 20,000 లీటర్ల పెట్రోల్ ట్యాంకర్ వచ్చింది. నిన్న పొద్దున అది అన్లోడ్ జరిగింది. ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ ఆ రేటు 10 రూపాయలు తగ్గించింది అంటే 20,000 లీటర్లకు 10 రూపీస్ అంటే ఎంత లాస్ అయినట్టు డీలర్. ఓకే, అంటే కాబట్టి ఒక వ్యక్తి ఎందుకు లాస్ కావాలనే ప్రయత్నం చేస్తాడు? దీని వెనుక ఈ ఎట్లాగో రేటు తగ్గుద్ది, ఎందుకు నష్టపోవాలి అనే ఒక విధానానికి వచ్చి ప్రజల్లో ఒక అపోహను చెప్పేశారు. ఓకే, మనకు గతంలో ఒక చిన్న చిన్న అంశం మాట్లాడుకుందాం. స్కైలాబ్ పడుతుంది అని ఒకటి లేపిరు. అది మన చిన్నతనం అనుకుందాం. లేదు 2012లోనో లేకపోతే ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు. ఆ మొత్తం అర్ధరాత్రి 12 గంటలకు భూమి అంతా బ్లాస్ట్ అవుతుంది అనేటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనలు మనం చూసినాం. సో ఇట్లనే ఇది కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసే అంశం. ఓకే, వీళ్ళు ప్రయత్నం చేసిరు. ఓకే. అయితే ఇక్కడ డీలర్ల విషయంకి కొంచెం పక్కన పెడితే ఇది పొలిటికల్ గా ఏమైనా ఎవరికి లాభం చేకూరే అంశంగా ఉంటదని భావించుకోవచ్చు. ఆ రకమైన స్థితిగతులు ఏమైనా ఉంటాయా? అవి ఉండవు. పొలిటికల్ గా కానీ ప్రభుత్వాలకు కానీ దీనివల్ల ఏమీ ఉండదు. ఎందుకు అంటే అక్కడ సేల్స్ ఉంటే, ఎంత సేల్స్ ఉంటే అంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది గవర్నమెంట్ కి. అది గవర్నమెంట్ ఏమీ ఆలోచన ఉంటుంది? అది సేల్స్ ఎంత పెంచితే అంత మంచిది. సేల్స్ ఎక్కువ కావాలని చూస్తుంది కదా. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు తగ్గించింది అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వ్యాట్ దాంట్లో తగ్గిపోతుంది కదా, వ్యాట్ పర్సంటేజ్. ఓకే, సో అట్లా రాష్ట్ర ప్రభుత్వం నష్టమే కదా. సో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు చేపట్టలేదు, సన్నీరు కూకున్నది. ఎందుకు? ఇన్కమ్ పోతుంది కదా, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పోతుంది అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి అనేది క్లియర్. అయితే ఈ విషయంలో అసలు జరిగిన మ్యాటర్ ఏందనేది విషయానికి వస్తే, సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్ ప్రకారంగా ట్యాంకర్ ఓనర్లు కానీ డ్రైవర్లు కానీ ఒక సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ గందరగోళం అంతా వచ్చింది అనేది కూడా ఒక అసలు మ్యాటర్ అది జరుగుతున్నది. మరి దాని విషయంలో జరుగుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఇక్కడ రేట్లు తగ్గే విషయంలో ఏమైనా ఇట్లాంటి ఏమైనా ప్రాపగండలు తయారవుతాయంటారా? ఇక్కడ ఒకదానికి ఒకటి రెండు క్రోడీకరించిండ్రు. ఆ వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ ఏంటి అనేది ఒకసారి మీరు వివరించండి. యాక్ట్ ఏంటి వివరించండి. సరే, దానివల్ల లాభమా నష్టమా ఆలోచన చేద్దాం, తప్పేముంది. మీరు వివరించండి. యాజ్ ఏ ఒక జర్నలిస్ట్ గా, సమాజ హితం కోరుకున్న వ్యక్తిగా, ప్లస్ సొసైటీకి 4th పిల్లర్ ఆఫ్ ద నేషన్. చెప్పండి మీరు ఏంటి ఆ యాక్ట్ ఏంటి చెప్పండి. యాక్ట్ ఏంటంటే ఒక లారీ డ్రైవరు సడన్ గా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ విషయంలో తప్పించుకుపోకూడదు, పోలీస్ స్టేషన్లో లొంగుబాటు అవ్వాలి అనే ఒక విధమైనటువంటి ఆ యాక్ట్ పేరు నాకు సడన్ గా మీరు అంటే గుర్తొస్తలేదు. ఎనీవే, ఆ సదరు వ్యక్తి యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తికి కొంత ఫైన్ ఉంటుంది. ఆ ఫైన్ లొంగిపోకపోతే ఒక డబుల్ రేట్గా వస్తుంది. ఈ కోణం అంతా ఓనర్లకి అలాగే డ్రైవర్లకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఒక సమ్మె చేపట్టడం జరిగింది. అది సంగతి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన అంశాన్ని మనం ఆలోచిస్తే, కేంద్ర ప్రభుత్వము అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ డ్రైవర్ కానీ ఓనర్ కానీ సంబంధిత వ్యక్తులు ఎవరైనా మిస్గైడ్ చేయొద్దు, ప్రమాద బాధితుడికి న్యాయం చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోని ఇన్సిడెంట్ జరగంగానే మీరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోండి,
ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేది చెప్పారు. అది తప్పెట్లయితుంది? ఓకే. అది తప్పు, అది కరెక్టే కదా. ఇప్పుడు దారి మీద ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మీరో నేనో పోతున్నాం, ఎవరో వస్తారు యాక్సిడెంట్ చేస్తారు అంటే మనం ఒక అనాథ శవం లేక అక్కడ పడిపోవాలా? నాట్ కరెక్ట్, అది కాదు కదా. అదే అతని బాధ్యత. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుంది, ట్రైన్ ఎవరికో బకెట్కో మనిషికో ఎవరికో సంథింగ్ జరుగుతుంది, ఇమ్మీడియట్ గా ట్రైన్ డ్రైవర్ పక్క స్టేషన్ ఇన్ఫార్మ్ ఇస్తాడు. అది అంటే దాన్ని ఆపేయకపోయినా ఇంకోటి లేకపోయినా దానికి ఆ రూల్స్ లేకపోయినా ఆ డ్రైవర్ ఇమ్మీడియట్ గా అతని బాధ్యతగా పక్క స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. పలాని ఫోన్ నెంబర్ ఇది, పలాని దగ్గర జరిగింది, మీరు వెరిఫై చేయండి ఇట్లా సమ్ అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఓకే. అది తప్పు అంటే అది ఎట్లా? ఇప్పుడు ఈ డ్రైవర్ ఏదైనా జరగవచ్చు. తప్పు అని అంటే ఇక్కడ తప్పుల ముచ్చట కాదు జరిగేది. ఒక వాళ్ళకు కూడా ఒక ఈ యాక్ట్ అనేది సరిగా లేదనేది విషయం మీద ఒక గందరగోళం అయితే జరిగింది. సరే, ఆ విషయాన్ని కాస్త పక్క పెడదాం. అసలు టాపిక్ మనది మిస్ అవుతున్నది. వాస్తవానికి పెట్రోలు డీజిల్ రేట్లు పెంపు వెనక కానీ తగ్గింపు వెనక కానీ మనం నిజాలు తెలుసుకోవాలనేది ఇవాళ చర్చ. అయితే గతంలో మనకు ఎట్లా రేట్లుండే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాల అయ్యింది వచ్చి, మరి ఎంతసేపు పెరుగుతూనే ఉంది అనే ఒక ప్రజల్లో ఒక ఇది నడుస్తున్నది. ఒక పక్క స్టేట్ విషయంలో కూడా వీళ్ళు తగ్గింపు చేస్తలేరు అనే విషయాలు ఉన్నాయి. ఈ విషయాల మీద కొంచెం క్లారిటీగా వివరిస్తారా? 100% మాట్లాడుకుందాం. మనకు తెలిసిన అంశాలు మనం మాట్లాడుకుందాం. ప్రజలని కూడా అవేర్నెస్ కల్పించే దాంట్లో మనం కూడా భాగస్వాములం అవుదాం. ప్రతి అంశము చర్చించవలసింది. ప్రజలకు మంచి చేయడం కోసమే ప్రజలమైన మనము ఉన్నది. ప్రజల్లో జనరలిజం దాని ఉద్దేశాలే అవి. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రయత్నాలు చేయాలనేది రిపోర్టర్లు జర్నలిస్టుల మెయిన్ లక్ష్యం, మెయిన్ విధానము. లక్ష్యమే అది, వారధి, ఫోర్త్ పిల్లర్. సో ఇప్పుడు మనం ఏ పెట్రోల్ డీజిల్ రేట్ల విషయం మాట్లాడుకుందామని ఒకవేళ ఈ క్వశ్చన్ మీరు అడిగితే, నేను క్లియర్ గా ప్రభుత్వాలని ఒకటే అంశం అడుగుతున్నాను. పెట్రోలు డీజిల్ అసలు జిఎస్టీలకు ఎందుకు తీసుకురావడం లేదు? మీకు దానివల్ల ప్రజలకు మంచి జరుగుతుంది, మంచి జరగడం లేదు ఒకవేళ పెట్రోల్ డీజిల్ జిఎస్టీలోకి వస్తే అని మీరు భావిస్తున్నారా? ప్రభుత్వాలు భావిస్తున్నాయా? ఎందుకు తీసుకురావడం లేదు అనే అంశాన్ని కూడా మనము ఆలోచన చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఓకే, జిఎస్టీలోకి రావాలంటే ప్రధానంగా స్టేట్ గవర్నమెంట్ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా, సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? 100% రాష్ట్ర ప్రభుత్వాలే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మనకున్నటువంటి రాష్ట్రాల్లో 50% ఏవో నిర్ణయం తీసుకొని వాళ్ళ అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపితే ఆటోమేటిక్ గా జిఎస్టీలోకి వస్తుంది పెట్రోల్ డీజిల్ అనేది. ఇక్కడ మీరు ఒక అంశం గమనించండి. పెట్రోల్ డీజిల్ అనేది, పెట్రోల్ డీజిల్ మనకి ఎంత రేటుకి వస్తుందని మీరు ఎప్పుడైనా చూసి గమనించారా? అంటే కామన్ మ్యాన్ అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, రాష్ట్రాలలో వివిధ రేట్లు అయితే ఉంటాయి. తర్వాత గ్రేటర్ పరిధిలో ఒక రేట్ ఉంటుంది. సిటీకి పైసా, రూపాయి, పావలా ఇట్లా తేడాలు అయితే గమనిస్తున్నాం మనం. తర్వాత బీజేపీ ఉన్న రాష్ట్రాలలో 97 రూపాయలకే వస్తుంది అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ 97 రూపాయలకే పోస్తున్నారు అనేది కూడా తెలుస్తున్నటువంటి మాట. నాకు తెలిసి సుమారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ట్యాక్స్ విధిస్తున్నది, దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎంత, తర్వాత ఈ డీలర్ల కమిషన్ ఎంత, ఇవన్నీ లెక్కలేసుకుంటే నాకు తెలిసి ఒక డబుల్ రేటు ఉంటుంది అనేది నా అంశం. అంటే ఇప్పుడు 110 రూపాయలు ఉందనుకోండి, నాకు తెలిసి ఒక 50 నుంచి 60 రూపాయల మధ్యలో మనం కొనుగోలు చేయొచ్చు అని నా ఉద్దేశం. నాకు క్లారిటీగా తెలియదు. ఓకే, డన్. నేను క్లారిటీగా చెప్తా. నేను ఈ అంశాన్ని క్లారిటీగా ప్రజలకు వివరిస్తా, మీకు వివరిస్తా క్లారిటీగా. ఇక్కడ ఏదో అపోహలు చెందాల్సిన పని లేదు. ఇక్కడ
మీకు వచ్చినట్టే నాకు ఒక ఆలోచన వచ్చింది. అసలు పెట్రోల్ డీజిల్ రేట్ ఎంత, దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు విధిస్తున్న ట్యాక్స్ ఎంత, తర్వాత ఒక లీటర్ కి డీజిల్ అమ్మినందుకు డీలర్ కి ఎంత కమిషన్ ఇస్తుంది కంపెనీ అనేటువంటి ఒక ప్రశ్న నాలో మొదలైంది. మొదలైన తర్వాత నేను కామన్ మ్యాన్ గా ఏం చేయాలి అంటే సమాచార హక్కు చట్టాన్ని వాడుకోవాలి. సమాచార హక్కు చట్టం అనేది వాడుకున్నా ఆ చట్టం ప్రకారం వాస్తవాలు ఏంటి అనే అంశాన్ని గమనించిన ఇప్పుడు మీకు దాన్ని ప్రొజెక్ట్ చేస్తా చూడండి. ఓకే, ఇది మీకు కనబడుతుందా? ఎస్, కనబడుతుంది. హెచ్పి పెట్రోల్ పంప్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక లెటర్ హెడ్ అయితే కనబడుతుంది నాకు. సరే, అది ఇంకా 100% కనబడుతుంది. వివరాలు అందించండి. చెప్తాను, అది ఇంకా మీరు అట్లే కంటిన్యూగా చదవండి. కొంచెము అంటే చూపు కొంచెం అంత దూరంలో నాకు కనబడతలేదు, బట్ కెమెరా అక్కడ దూరంలో కనబడుతుంది. ఎనీవే, మీరు డిక్లేర్ చేయండి, పర్వాలేదు. నేను మీకు వివరిస్తా. చెప్పండి. ఇది డిసెంబర్ 13వ తారీఖు 2022, అంటే ఎగ్జాక్ట్ గా 12 నెలల 15 రోజుల క్రితం నాకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైన్యూర్స్ రిజిస్టర్డ్ ఆఫీస్ నుంచి, బాంబే నుంచి వచ్చిన అఫీషియల్ లెటర్. ఓకే, ఇది లెటర్ మీరు ఒకసారి కింద సిగ్నేచర్ తో సహా చూడొచ్చు. ఓకే, రైట్. సమాచార హక్కు చట్టంలో తీసుకున్నటువంటి అఫీషియల్ లెటర్ ఇది. దీంట్లో నేను అడిగిన అంశం ఏంటిదంటే అసలు పెట్రోల్ డీజిల్ రేటు ఎంత, లీటర్ ఎంత అమ్ముతుండ్రు మీరు కంపెనీ వాళ్ళు, దీనికి రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ గా ఎంత తీసుకుంటుంది, ఎక్సైజ్ డ్యూటీ ఎంత, తర్వాత డీలర్ కమిషన్ ఎంత ఒక లీటర్ అనే అంశాలు నేను అడిగిన. ఇక విషయానికి వద్దాం. ఆ రోజు ₹109.64 పెట్రోల్ రేట్ ఉన్నది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అదే రేట్ ఉంది అనుకుంటా. ఈ రోజు కూడా అదే రేటు, సుమారుగా ఒక 10 పైసలు అటో ఇటో ఉంది. ఈ రోజు కూడా అదే రేట్ ఉన్నది. ఓకే, అయితే దీంట్లో పెట్రోల్ వాస్తవమైన ధర ₹58.25 వాస్తవ ధర పెట్రోల్. తర్వాత ఎక్సైజ్ డ్యూటీ అంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటది. ఒక లీటర్ కి ₹19.90 తీసుకుంటుంది ఒక లీటర్ కి. ఓకే, ఎక్సైజ్ డ్యూటీ పేరుతోని ₹19.90 తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పేరుతోని ఒక్క లీటర్ కి ₹27.62 తీసుకుంటుంది. ఓకే, ₹27.62 తీసుకుంటుంది ఒక్క లీటర్ కి. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ ₹19 చిల్లర, ₹19.90. ఓకే, ₹20 అనుకో. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పేరుతో ₹27.62. ఓకే, తర్వాత డీలర్ కమిషన్ వచ్చి ఒక్క లీటర్ కి ₹3.87. ఓకే, అంటే బంకులో పోసేంత వరకు ఆయన డ్యూటీ. డీలర్ ఇప్పుడు ఆయన బంకు డీలరు దాని ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఆ వర్కర్లకు జీతాలు ఇవ్వడము, దాని మెయింటెనెన్స్ వగేరా వగేరా ఇవన్నీ ఏవైనా ఉండొచ్చు. ఆయన ఆ బంకులో రోజుకు 1000 లీటర్ 100 లీటర్లు అమ్ముతాడా, 10,000 లీటర్లు అమ్ముతాడా, అది వాళ్ళ ఇష్టం. ఓకే, దానికి డీలర్ ఇచ్చేది ₹3.87 పర్ లీటర్ పెట్రోల్ కి. ఓకే, ₹109.64 ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. ఓకే. సో దీంట్లో
ఇది పెట్రోల్ అంశం. ఉమ్, ఇక డీజిల్ విషయానికి వద్దాం. ఉమ్, డీజిల్ రేట్ వచ్చి 59 రూపాయల 12 పైసలు. ఏది ఒరిజినల్ రేట్? అంటే ఒరిజినల్ రేటు, కంపెనీ ఇచ్చే రేట్ అది. ఉమ్, అంటే పెట్రోల్ కంటే అదనంగా ఒక సుమారుగా ఒక 70-80 పైసలు ఎక్కువ ఉంది డీజిల్ కి. ఓకే. కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ సుంకం ఎంత? 15 రూపాయలు. ఓకే. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూపంలో వసూలు చేసేది 20 రూపాయల 30 పైసా. ఓకే. డీలర్ కి కమిషన్ ఇచ్చేది 2 రూపాయల 57 పైసలు. ఓకే. సో ఇట్లా వెరసి 97 రూపాయల 80 పైసలు డీజిల్. ఉమ్, అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 50%, ఇందాక మీరు అన్నట్లుగా 50% 109 రూపాయలు పెట్రోల్ రేటు ఉంటే 51 రూపాయలు 58 రూపాయలు ఒరిజినల్ రేట్ అయితే ఇంకా 51 రూపాయల ట్యాక్స్ల పేరుతోని వసూలు చేసి ఉమ్, మొత్తం 109 రూపాయలు. ఓకే. అంటే రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గర వసూలు చేసే సొమ్ము లీటర్ కి 27 రూపాయల 62 పైసలు ప్లస్ ఉమ్, మళ్ళీ ఆ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్ను 19 రూపాయల 90 పైసల్లోంచి కేంద్ర ప్రభుత్వం తీసుకునే మన దగ్గర 19 రూపాయల 90 పైసలు తీసుకుంటది. ఉమ్, తీసుకొని నుండి 42% మళ్ళీ స్టేట్ కి ఇస్తుంది. ఓకే. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే 19 రూపాయల 90 పైసలు తీసుకున్న కేంద్రం మళ్ళీ 42% ఇస్తే సుమారుగా 9 రూపాయలు మళ్ళీ వెనక్కి వస్తుంది మనం. ఉహుం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గర తీసుకునే డబ్బులు అయితే ఒక లీటర్ కి 27 రూపాయల 62 పైసలు ప్లస్ 9 రూపాయలు. ఉమ్, అంటే 35 రూపాయల 36 రూపాయలకు ఒక లీటర్ మన దగ్గర తీసుకుంటాండి. ఓకే. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకుంటేందుకు ఒక పర్ లీటర్ పేరు మీద సుమారు 35 రూపాయల పై చీలుకు ప్రతి లీటర్కు ప్రతి కస్టమర్ దగ్గర తీసుకుంటుంది. పేదవాడి చెమటను దోచుకుంటుంది, తీసుకుంటుంది అనట్లే. ఓకే. పేద ప్రజల చెమటను దోచుకుంటుంది. ఇది పెట్రోల్ లెక్క. ఉమ్, ఇక డీజిల్ లెక్కపోతాం. డీజిల్ కి 20 రూపాయల 31 పైసా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది. 15 రూపాయల 80 పైసలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటది ఎక్సైజ్ డ్యూటీ. ఈ 15 రూపాయల 80 పైసల నుంచి మళ్ళీ 2% వెనక్కి ఇస్తే సుమారు ఒక 6-7 రూపాయలు మళ్ళీ వెనక్కి వస్తాయి. వచ్చినప్పుడు ఈ 20 రూపాయల 31 పైసా ప్లస్ ఆ యొక్క 7 రూపీస్ అనుకుంటే మళ్ళీ 27 రూపీస్ తీసుకుంటాను. ఓకే. అంటే ఈ లెక్కన మీరు గమనించండి, ఒక్క లీటర్ మీద 50 రూపాయల చిల్లర దోపిడీ జరుగుతుంది. ఉమ్, ఇప్పుడు 50 రూపాయల దోపిడీ. ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం నడవాలనంటే మరి ఇట్లాంటి మీదనే కదా ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అందించాలంటే మరి వీటి మీద తీసుకునే కదా ఇవ్వాల్సినటువంటి ఇది ఉంది కదా, అందుకనే తీసుకుంటున్నారు. దోచుకోవడమేనా? పేదవాడి కష్టాన్ని దోచుకోవడమేనా? దోచుకోవడమేనా? కాదు కదా. మరి నీకు సంక్షేమ పథకాలు వద్దని చెప్పు, పెట్రోల్ రేటు ఉన్న రేటుకి ఇచ్చేస్తారు. మాట్లాడుతున్నాం, ఆ అంశాలు కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం పెట్రోల్ డీజిల్ మాట్లాడుతున్నాం కాబట్టి అదే అంశం మాట్లాడుతున్నాం. పోతే రైట్, చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఒక లీటర్ మీద 50 రూపాయలు వసూలు చేస్తే అనే అంశం లేదు, చేస్తున్నాయి, ఏదో రకంగా చేస్తున్నాయి. ఈ క్రమంలో మన రాష్ట్రంలో రోజుకు నా అంచనా ప్రకారం
4 కోట్ల లీటర్ల పెట్రోల్ డీజిల్ ఖర్చు అవుతుంది. 4 కోట్ల లీటర్లు రాష్ట్ర మొత్తంలో. 4 కోట్ల రూపాయలు. 4 కోట్ల లీటర్లు అంటే మీరు మనం అనుకునే 50 రూపాయలు కాదు, 30 రూపాయలే వసూలు చేసింది అనుకుందాం. దగ్గర దగ్గర ఒక రోజుకు 120 కోట్ల నుంచి 150 కోట్లు వసూలు చేస్తుంది. ఓకే. పర్ డే. రాష్ట్ర ప్రభుత్వంలోకి ఖజానా ఎంత వస్తుంది? ఒక రోజుకి 150 కోట్ల రూపాయల దాకా వస్తుంది. 120 నుంచి 150 కోట్లు వస్తుంది. ఓకే. ఒక రోజుకి. ఇది పక్కా 100% పక్కా అనుకోవచ్చా? ఎంత? ఇది పక్కా ఫిక్స్ గా, లేకపోతే నాకు కొంచెం ఎందుకో తేడా అనిపిస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుందేమో అని అనిపిస్తుంది. ఏం తేడా ఉండదు, ఇంకా అదనంగానే ఉంటది, ఎక్కువే ఉంటది. మనం నేననేది అదే నేననేది అదే కేవలం ఒక రోజు 150 కోట్లు వస్తే రాష్ట్ర ఖజానా ఎట్లా నిండుతుంది? ఇంకా రాష్ట్ర ఖజానా నిండాలనే అంశం మాట్లాడాలంటే చాలా ఉన్నది. అది ఇప్పుడు ఇది ఇక్కడ అంశం అది కాదు. రాష్ట్ర ఖజానా నిండాలంటే నువ్వు పెట్రోలు డీజిల్ కోట్ల లీటర్లు అమ్మి పొల్యూషన్ చేయాలా? పొల్యూషన్ చేసి వాడి లెన్స్ మొత్తం ఖరాబ్ అయిపోవాలా? లేకపోతే రాష్ట్ర ఖజానా నిండాలంటే మొత్తం మద్యానికి బాధ్యతని చేసి వాడిని తాగుడుకు అలవాటు చేసి వాటిని నువ్వు ఇది చేయాలా? నీ రాష్ట్ర ఖజానా నిండాలంటే నీకు ఆలోచన శక్తి లేదా? నువ్వు ప్రభుత్వానికి ఇట్లా ఇప్పుడు మీరు సరే కాసేపు ప్రభుత్వం అనొద్దు, ఒక ఇల్లు అనుకుందాం. మన ఇల్లు తెలంగాణ రాష్ట్రమే మన ఇల్లు అనుకుందాం. మన ఇంట్లో మన పిల్లల్ని అది నువ్వు తాగుడుకు అలవాటు గారా, నువ్వు బానిసవు గారా, నువ్వు తాగి చచ్చిపోరా అని చెప్తామా మనం? ఎందుకు చెప్తాం అట్లా? ఒక తండ్రి ఏం ఆలోచిస్తాడు? కొడుకు ఏ స్థాయిలో ఉండాలని ఆలోచిస్తాడు. ప్రభుత్వ పెద్దలు ఏం ఆలోచించాలి? ఇప్పుడు మనం ఇప్పుడు చర్చ కాదు, కానీ డిసెంబర్ 29, 30, 31 ఈ 3 రోజుల పేరు మీద 700 కోట్ల రూపాయల తాగుడు తాగిందని పేపర్లలో చూస్తున్నాం. అంటే ఇది ఖజానా నింపుకోవడమా? ఇప్పుడు మనం కేవలం పెట్రోల్ డీజిల్ మీదనే మాట్లాడుతున్నాము. ఇక్కడ అది సపరేట్ డిబేట్ చేద్దాం మనం. ఆ ఖజానా ఎంత నింపుతుంది, వాళ్ళు ఎంత తాగుడు తాగుతున్నారు అనేది మళ్ళీ సపరేట్ సెషన్ పెడదాం మనము. ఇక అసలు విషయానికి వస్తే మనము పెట్రోలు డీజిలు అసలు ఎందుకు ఇంత పెను భారం వేయాల్సినటువంటి అవసరం వస్తుంది అని అంటే, ఒక పక్క ఖజానా కావాలనేది ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు, అంతే కదా? సో ఈ విషయంలో చెప్పండి. అంతే కదా, ఇప్పుడు సంక్షేమ పథకాలు నడవాలంటే ఏదో ఒక రూట్లో అమౌంట్ రావాలి. అది నువ్వు అనుకున్నా, నేను అనుకున్నా, ఇంకో పక్క ఆయన అనుకున్నా కూడా ఖజానా రావాలంటే మద్యము, పెట్రోలు, నిత్యావసర వస్తువులు అన్ని ట్యాక్సీల రూపంలో రావాలి. సరే, ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే పెట్రోలు డీజిల్ రేట్లు ఎట్లా తగ్గుతాయి అని అంటే మనం ఏం చెప్పొచ్చు? ఎవరు తీసుకోవాలా ఆ నిర్ణయం? పెట్రోల్ డీజిల్ రేట్ తగ్గాలంటే ఒకే ఒక్క మార్గము, ఒకే ఒక్క అంశము జిఎస్టీలోకి తీసుకురావాలి. జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల జరిగేది ఏంటి అంటే, మీ చేతిలో క్యాల్కులేటర్ ఉన్నది. అవును, ఇప్పుడు ఉన్నది. 58 రూపాయల 25 పైసలు ఒరిజినల్ రేటు. ఓకే. ఇంటూ 18 ఎంత వచ్చింది? 1048.5. 1048.5 అనుకుందాం. అంటే జిఎస్టి 18% వేస్తే పెట్రోల్ రేటు 58 రూపాయల 25 పైసలు ప్లస్
4 పైసలు. ఉమ్, అంటే ఎంత అయింది? 68 రూపాయలు అయింది. ఓకే, అవును. 68 రూపాయల 30 పైసలు 50 పైసలు అయింది. ఉమ్, మరి నువ్వు సరే 70 రూపాయలు అనుకున్నావు. 70 రూపాయలకు వచ్చే పెట్రోల్ ని నువ్వు 110 రూపాయలకి ఎందుకు ఇస్తున్నావు? ఉమ్, ఇది కదా అంశం మాట్లాడాల్సింది. ఓకే. ఇప్పుడు వాస్తవంగా సరే, Yes. ఒకటి అనుకుందాం మనము. సరే, ఇప్పుడు దిగుమతులు కావాలి మనకి ఇతర దేశాల నుంచి. ఆ దిగుమతులలో ఆ ఆ ఇతర దేశాలకు సుంకం ఏ రకంగా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటది, ఏ రకంగా దిగుమతులు ఉంటాయి, ఇదేమైనా మనం మాట్లాడుకోవచ్చా? 100% మాట్లాడుకోవచ్చు. ఎందుకు మాట్లాడుకోకూడదు? అది కొంచెం మా ఆన్ టీవీ ప్రేక్షకులకు వివరిస్తారా? సరే, ఇప్పుడు ఇది సరే వివరించడానికి ఏం లేదు. నేనేమంటున్నంటే అది మాట్లాడుకోవాల్సిన సందర్భంలో మాట్లాడుకుందాం. ఉమ్, ఏది కూడా ఇతర దేశాల నుంచి అది పడవల్లో వస్తుందా, విమానాల్లో వస్తుందా, ఇంకా ఇతరత్ర ఏ మార్గాల్లో వస్తుందా, ఏం జరుగుతుందా అనే అంశము అది సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. కానీ అది ఏ మార్గంలో వచ్చినా, ఎన్ని రకాల ట్యాక్సులు కట్టినా, ఏం చేసినా మన బాంబేకి వచ్చేసరికి 58 మన బాంబే కాదు, మన బంకుకు వచ్చేసరికి 58 రూపాయలకి 20 పైసలే కదా. ఉమ్, మన చేరుకునేసరికి 58 రూపాయలు పైసలే. ఈ 58 రూపాయల 25 పైసల్లో వచ్చే ఇతర దేశాల నుంచి రావచ్చు, అది ఫ్లైట్ లో రావచ్చు, షిప్పుల్లో రావచ్చు, దుబాయ్ నుంచి రావచ్చు, రష్యా నుంచి రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు. ఓకే, దాంట్లోనే ఇతర దేశాలకు కట్టే ట్యాక్స్ ఉంటది, ఇతర దేశాల రవాణా ఉంటది, దానికి అన్ని ఖర్చులు ఉంటాయి అందులోనే. ఓకే, రైట్. అవన్నీ ఇన్క్లూడ్ అయిన తర్వాతనే మనకు మన 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 రాష్ట్రంలోని బంకుకు వస్తుంది. ఓకే, అది పెట్రోల్ 58 రూపాయలు 25 పైసలు. దానికి మీరు ఇప్పుడు ట్యాక్స్ 18% అని వేస్తే మీకు 68 రూపాయలే వచ్చింది కదా. ఎస్. అంటే ఒకవేళ 70 రూపాయలు తీసుకున్నాం అనుకో, ఓ తింటే తిన్నావు మా సొమ్ము ఒక 2 రూపాయలు అనుకోపో, 70 తీసుకున్నాం అనుకుందాం, ఇంకా 40 రూపాయలు పేదోనికి మిగులుతుందిగా. ఖచ్చితంగా. ఒక ఒక్క ఒక పెట్రోల్ 40 రూపాయలు మిగిలితే ఆ ఒక్కటే దాని మీదనే ఉండదు. చప్పుల మీద తగ్గుతుంది, నూనెల మీద తగ్గుతుంది, ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది, ఛార్జీలు తగ్గుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ డిపెండెడ్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్. ఇది అవునంటారా కాదంటారా? మీరు చెప్పండి మీ అనాలిసిస్ ప్రకారం. ఎస్, 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 100% రైట్. అయితే ఇక్కడ మనము ప్రజలకు పెట్రోల్ మీద ఈ ట్యాక్సీల రూపంలో వసూలు చేసేది మిగతా రూపాలలో ఏ రకంగా రాబట్టుకోవాలి అని అంటే ఏ రకంగా చెప్పవచ్చు మనం? ఇది పెట్రోల్ కనుక ఆ రేటుకే ఇద్దాం, 70 రూపాయలకే ఇద్దామని ప్రభుత్వమే అనుకుందాం. కాసేపు అది ఇయ్యదు, అది కాదు, ఇది పోదు, కానీ 110 రూపాయలే ఉంటుంది. మనం ఎంతసేపు మాట్లాడినా కూడా మా ఇంటి సెంట్రల్ గవర్నమెంట్ ఓ 7-8 రూపాయలు తగ్గించే అవకాశాలు ఉన్నాయనేది ఒక వార్తలు వస్తున్నాయి. అవి గాలి వార్తలా లేకపోతే నిజమైన వార్తలా? సరే, అవి వచ్చిన తర్వాత మనం ఒక డిబేట్ పెట్టుకుందాం. ఇక్కడ మనం ప్రజలకు కల్పించాల్సినటువంటి నిత్యావసరాలలో ఒక సరుకు ఇది. ఇప్పుడు పెట్రోల్ లేని బండి నడవదు. మనకి పెట్రోలే ప్రత్యామ్నాయమా, ఇంకా వేరే ప్రత్యామ్నాయాలు లేవా? ఎలక్ట్రిక్ బైక్ను ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి ఈ లొల్లి పంచాయతీ, ఎలక్ట్రిక్ బైకులు ఉంటే ఈ పంచాయతీ వస్తుందా? గుడ్ క్వశ్చన్. మరి దీనికి సమాధానం చెప్పమంటారా? అదే మిమ్మల్ని అడుగుతున్నాను. అదే కొంచెం మనం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీలాంటి వారి మీద, మాలాంటి జర్నలిస్టుల మీద ఉందనే అభిప్రాయంతో చర్చ పెట్టాను. గుడ్ క్వశ్చన్. ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఎందుకు డెవలప్ చేయలేదు? ఎవరు డెవలప్ చేయాలి? ఈ 75 సంవత్సరాల రాజ్యాంగ భారతావళిలో ఎక్కడ అన్యాయం జరిగింది? ఎవరు చేయొద్దన్నారు ఎలక్ట్రికల్ వెహికల్స్ ని? మనకు విండ్ పవర్ ఉంది, ఫ్రీగా విండ్ పవర్ వస్తుంది, హెడెల్ పవర్ అంటే నీటి పవర్ వస్తుంది, థర్మల్ పవర్ అని మన కోల్తో పవర్ వస్తుంది. ఎవరు డెవలప్ చేయొద్దన్నారు ఎలక్ట్రికల్ వెహికల్స్ ని? 200 యూనిట్లు చేయలేదు.
200 యూనిట్లు కూడా ఈ మధ్యన గవర్నమెంట్ వచ్చిన కొత్త గవర్నమెంట్ 200 యూనిట్లు కూడా ఫ్రీగా ఇస్తుందిలే. అది మాట్లాడుకుందాం, ఆ అంశాలు మాట్లాడుకుందాం, అది తప్పు కాదు. నేను ఏమంటున్నా, నిజంగా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ ని మనం ఒక 30-40 ఏళ్ల క్రితమే డెవలప్ చేస్తే అసలు మన ఇండియన్ కరెన్సీ ఎందుకు ఇతర దేశాలకు పోయేది? ఈ కరెంటు మనం కొనుక్కొచ్చేది కాదు సోదరా, మీరు గమనించండి, కరెంటు కొనుక్కొచ్చేది కాదు, మనం తయారు చేసుకునేది. మన దేశంలోనే మన దగ్గర జల విద్యుత్ ఉన్నది, థర్మల్ విద్యుత్ ఉన్నది, మన గాలి ఎయిర్ విండ్ పవర్ అంటాం, గాలి జనరేటర్లు ఉన్నాయి, గాలితో సోలార్ తోటి కూడా మనం పవర్ జనరేట్ చేసుకునే శక్తి మనకు ఉన్నది. మరి మనం కొనుక్కొచ్చుకునేది కాదు కదా. మరి ఇతర దేశాలకు అప్పనంగా అమ్ముడు పోతున్నామా ఇక్కడ అనేది నా పాయింట్. ఈ పాయింట్ కి మనం ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవచ్చు? 100% మనం ఇతర దేశాల, మన ఇండియా కరెన్సీ ఇతర దేశాలకు పోవడం మనము పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడ్డము. ఇంత పెద్ద మొత్తంలో, సరే ఆధారపడాలి, తప్పులేదు. ఇంత పెద్ద మొత్తంలో ఆధారపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఈ ఉన్న వనరులను మనం వాడుకోలేకపోయినాం. ఇథెన్ ఆయిల్ ఎందుకు నువ్వు ప్రొడ్యూస్ చేయలేకపోయినావు? ఇథెన్ ఆయిల్ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోయినావు ఈ 75 సంవత్సరాల చరిత్రలో? ఇప్పుడు ఎందుకు నీకు ఈ 5-6 సంవత్సరాల నుంచి ఇథెన్ ఆయిల్ ఫ్యాక్టరీలు పెడుతూ ఇథెన్ ఆయిల్ ప్రొడక్ట్ చేస్తూ, ఇథెన్ ఆయిల్ కూడా వాడాలి, పెట్రోల్ కు డీజిల్ కు ప్రత్యామ్నాయంగా వాడాలని ఎందుకంటున్నారు? ఇప్పుడు ఒక చిన్న అంశం మాట్లాడుకుందాం. ఆముదంకి ఫైరింగ్ కెపాసిటీ లేదా? ఎందుకుండదు? ఉంటది, అది కూడా ఆయిలే కదా. ఆముదాన్ని పండించేది ఎవరు? మనమే. ఎవరు? మన రైతులే. మరి ఎందుకు మనం ఆముదాన్ని పూర్తి స్థాయిలో వాడుకుందాం? ఆ దిశగా రైతులని ఆముదం పంట పండించే దిశగా అడుగులు వేద్దాం. ఆముదాన్ని మనం వాడదాం, దాన్ని ఇంకా మోడిఫికేషన్ చేస్తూ. అంటే ఆముదం డైరెక్ట్ గా ఫైరింగ్ కెపాసిటీ ఉండకపోవచ్చు. ఫైరింగ్ కెపాసిటీ లేకపోతే వెనకట ఆముదం తోటి ఆముదం దీపాలు పెట్టారు. వెలుగు వచ్చిందంటే అది ఫైరే కదా. వచ్చింది కానీ అంటే ఈ పల్సటి ఇప్పుడు డీజిల్ కి పెట్రోల్ కి డెన్సిటీ తేడా ఉంటది. అదే అది మార్పు ఎంతసేపు మన టెక్నికల్ గా ఎంతసేపు మారుస్తారు మన వాళ్ళు. నేననేది ఎందుకు రైతులని మీరు డెవలప్ చేయలేకపోయారు? ఆముదం పంటని ఎందుకు ప్రోత్సహించలేదు? ఆముదం పంటని ప్రోత్సహించి ఆముదం నూనె తీసి దాన్ని మీరు ఫ్యూయల్ గా ఎందుకు వాడలేకపోయింది? ఇది కదా మనకు. ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడానికి, ఇతర దేశాల నుంచి మనం చేసుకొని బతకడానికి ఎందుకు ప్రయత్నాలు చేయాల్సి వచ్చినాయి అనే అంశాలు కూడా మనం ఆలోచన చేయాలి. మన దగ్గర భారతదేశం సకల సంపదల సౌభాగ్య దేశం, సకల వనరుల సౌభాగ్య దేశం. కానీ ఎక్కడున్నాయి, ఎటుపోయినాయి ఈ సంపదలు, ఇదంతా? ఈ అంశాలను కూడా మనము పెట్రోల్ డీజిల్ కి ముడిపెట్టుకునే అంశాలు. మీరు ఎప్పుడైనా గమనించిండ్రా? అసలు పెట్రోల్ బంకులన్నీ ఎవరి బినామీ అని మీరు ఎప్పుడన్నా గమనించిండ్రా? ఏమో నాకైతే మీకు తెలిస్తే చెప్పండి. గమనించండి, పెట్రోల్ బంకులు, ఈ దేశంలో ఉండే పెట్రోల్ బంకులన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి, దానికి డీలర్స్ ఎవరు, దానికి మూలకర్తలు ఎవరు అనేటువంటి అంశాన్ని చూడండి. మనం ఎందుకు పెట్రోల్ డీజిల్ బాగా ప్రజలు కొనుక్కునే విధంగా వాళ్ళని ఎడిట్ చేసిరు, వాళ్ళని అలవాటు చేసిరని కూడా ఆలోచన చేయాలి. సో నేను ఏమంటున్నా అంటే, మన ఇండియాలో ఉండే వనరులను వాడుకొని మనం డెవలప్ కావాలి, మన ఆర్థిక స్థితి మెరుగుపరచుకోవాలి. మనం ఎంతసేపటికి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇవాళ మీ జేబులో ఒక 100-200 ఉన్నాయి, ఒక 200 ఉన్నాయి అనుకుందాం ఈ రోజు. ఈ 200తోని మీరు ఇంట్లో ఒక కిలో బియ్యం తెచ్చుకొని హ్యాపీగా ఒక నలుగురు పిల్లలు ఆ కూరగాయలు తినొచ్చు 200తో. అదే హోటల్కి పోతే సరిపోతే 200 సరిపోతే 600 కావాలి, 600 అంటే 400 అప్పు తేవాలి. ఇప్పుడు ఈ భారతదేశంలో కూడా అదే జరిగింది. పక్క దేశాలతో డబ్బులు పెట్టి మనం కొనుక్కున్నాం. మనకున్నటువంటి
ఆముదాన్ని మనం డెవలప్ చేసుకోలేకపోయినాం, మనకున్నటువంటి ఇథెన్ ఆయిల్ ని మనం డెవలప్ చేసుకోలేకపోయినాం, మనకున్నటువంటి సోలార్ ఎనర్జీని, సోలార్ పవర్ ని మనం యూటిలైజ్ చేసుకోలేకపోయినాం. సోలార్ పవరు, ఎడెన్ పవరు అంటే జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు, విండ్ గాలి పవరు వాడు యూటిలైజ్ చేసుకోలేకపోయినాం. మొన్నటి దాకా ఒక 2 సంవత్సరాల క్రితం కూడా ఈ దేశంలో కరెంటు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలే కదా. సో సార్ ఈ అంటే పెట్రోల్ డీజిల్ అని మాట్లాడుకుంటూ చర్చని ఇంకొకరికి తీసుకుపోతున్నాం. ఈ అంశము రైట్. నేను ఫైనల్ గా ఒకటే అడగదలుచుకున్నా, మనం పెట్రోలు డీజిల్ రేట్లు పెరగడం వెనక అసలు నిజాలు, అసలు రహస్యాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? ప్రజాప్రతినిధులు ప్రజలను దోచుకోవడానికి, దాచుకోవడానికి అలవాటు పడ్డారు. కాబట్టి ఈ రేట్లు ఇంత ఇదిగా పెరిగిపోతున్నాయి. ఒకవేళ నిజంగా ప్రజాప్రతినిధులకు ప్రజల పశ్చాత చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్ను, డీజిల్ ని జిఎస్టీలోకి తీసుకొస్తారు, ₹70 ఇస్తారు. ఇది ఎవరు డిమాండ్ చేయాలి? జిఎస్టీలోకి తీసుకురావాలని ఎవరు డిమాండ్ చేయాలి? మరి ప్రజలు డిమాండ్ చేయాలి, ప్రజలే డిమాండ్ చేయాలి, ప్రజలే డిమాండ్ చేయాలి. ఓకే, ప్రజలే డిమాండ్ చేయాలి. ప్రజలని అవేర్నెస్ కల్పించిన బాధ్యత మీలాంటి మేధావుల పైన ఉన్నది. మీరు 24 గంటలు ప్రజల సాధక బాధకాలు, సాధక సమస్యల్ని మీరు అనాలిసిస్ చేస్తూ ఉంటారు. నేను మొన్న ఒక చిన్న విషయం చెప్పాలా, ఈ విషయంలో ఆన్ టీవీని కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. చెప్పండి. ఆన్ టీవీ ఒక మహిళని, అంటే వృద్ధురాలైన మహిళని ఇంటర్వ్యూ చేస్తుంది ఆన్ టీవీ. ఏది బస్సులో ఫ్రీ దాని మీద మాట్లాడుతుంది. మాట్లాడే క్రమంలో ఆ మహిళ పాపం వృద్ధురాలు, సరే ఆమెకు ఆల్మోస్ట్ ఒక 65-70 సంవత్సరాలు చూసిన, అది క్లియర్ గా సోషల్ మీడియాలో చూసిన, అది ఆన్ టీవీ కాకుండా జనరల్ వచ్చేసింది, అది వాట్సాప్, సోషల్ మీడియాలో అన్నిట్లో చూసిన. ఆమె ఏం మాట్లాడుతుంది? ఆమెకు 70 సంవత్సరాల వయసు ఉండొచ్చు నా అంచనా ప్రకారం. ఆమె ఏం మాట్లాడుతుంది? ఇయ్యమన్నాడయ్యా, గీ కాదు కదా, పొల్లగాలకు ఉద్యోగాలు కావాలి, నేను ఇయ్యాలో రేపు సస్తా వచ్చేదాన్ని, నాకెందుకు కూరగాయలకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు పైసలు సంపాదించుకునే మార్గం చూపియాలి, ఈ పథకాలు ఏంటనే ఒక మహిళ మాట్లాడింది. ఇది నిజంగా కూడా ఆన్ టీవీ ఈ సందర్భంగా నేనే స్వయంగా చేశాను. అది సార్ అఫ్ కోర్స్ అది ఎవరు చేసిరు అనే అంశం కాదు, కానీ ఆన్ టీవీ చొరవ తీసుకున్నది. ఆన్ టీవీ మేనేజ్మెంట్ కి, దాన్ని ఒక చేసినటువంటి సిబ్బందికి మనము కృతజ్ఞతలు చెప్తున్నాయి ఈ సందర్భంగా. ఆమె ఏమన్నారంటే ఫైనల్ గా ఒక మాట, ఇట్లా ఫ్రీలు పెట్టుకుంటూ పోతే మన దేశాన్ని ఎన్నో పెట్టుకోవాలి, వాళ్ళ చెప్పుల కింద బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని బాధతో చెప్పినటువంటి అంశంగా చెప్పింది. నాకు చదువు కూడా రాదయ్యా, నేను చెప్పింది తప్పైతే నన్ను క్షమించండి, రైట్ అయితే మంచి తీసుకోండి అని చేతులు జోడించి నమస్తే పెట్టింది. 100% ఆమె కొల్లాపూర్ బస్సులో పోతున్నట్టు అనిపించింది నాకు. ఆమె కొల్లాపూర్ కు సంబంధించిన ఆమె అని అనిపించింది. సో ఇట్లాంటి వీళ్ళు అనుభవంతో మాట్లాడే మాటలు ఇవి. వీళ్ళేమి చదువుకున్న వాళ్ళు కాదు, మేధావులు కాదు, లేకపోతే ఆర్థిక శాస్త్రవేత్తలు అంతకంటే కాదు, ఆర్థిక శాస్త్రవేత్త అంతకంటే కాదు. అంటే ఇప్పుడు ఆమె చెప్పిన దాంట్లో, ఆమె చెప్పిన ఇన్నర్ పాయింట్ లో ఈ పెట్రోల్ డీజిల్ దాగి ఉందని అనుకోవచ్చా మనం? అంటే వేరే దేశాలకు అమ్ముకుంటున్నాము అనేది అంతర్గతంగా క్లియర్ కట్ ఆమె క్లియర్ గా చెప్పింది. ఈ దేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు ఎందుకు పెడుతుందా తెలుగులా? ఓకే, తెలుగులా ఇంకంటే ఇంకా ఇన్ డెప్త్ గా తిట్టాలా అవసరం ఉందా? అది తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకుంటే సరిపోతుంది. తెలుసుకోవాల్సిన ప్రజాప్రతినిధులు ఇప్పటికీ తెలుసుకోవాలి. ఆ అబ్బాయి, ఆ తల్లి మాట్లాడిన మాటలు, ఆ మాతృమూర్తి మాట్లాడిన మాటలు, ఆమె ఎంత ఆవేదన పడితే తన పిల్లలు, అంటే తన సొంత పిల్లలు కాదు, ఈ దేశంలో ఉండే లేదా ఈ రాష్ట్రంలో ఉండే యువత, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ఇది లేకుండా ఈ తీసుకుపోయి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని
మీరు ఎక్కడ తాకట్టు పెట్టి మమ్మల్ని బానిసలుగా బతికేటట్టు చేస్తారా సన్నాసులారా అని అడిగింది. ఎస్ ఎస్ కానీ దానికి ఇప్పటికీ సమాధానం రాలేదు. వాస్తవానికి చెప్పాలంటే అది తెలుసుకోవాల్సినటువంటి పెద్దలు తెలుసుకుంటే సరిపోతుంది. ఈ మధ్యన ఫ్రీ 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 అంటే కూడా జనాలు కూడా అట్లనే ఎగబడుతున్నారు. మరి అది జనాలు కూడా అవేర్నెస్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫ్రీ అనగానే బస్సులు ఎక్కుతున్నారు. కొంతమంది అయితే ఫ్రీగా ఉందని చెప్పేసి బస్సులు ఈడికి ఆడికి తిరిగేస్తున్నారు. ఎవరు లేడీస్ పని ఏముండదు, పాట ఉండదు, తిరిగేసి వస్తున్నారు. అట్లా కూడా ఫ్యూయల్ ఖర్చు అవుతున్నది, డీజిల్ పెట్రోల్ ఖర్చు అవుతున్నది. చెప్తున్నాం కదా, డీజిల్ పెట్రోల్ మీద ఎంత దోపిడీ ఎంత నష్టం జరుగుతుంది పేద ప్రజలకు జరుగుతుంది. ఎక్కడి నుంచి ఈ డబ్బులను ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ మనం కట్టాల్సినవి కదా. రైట్, ఇవన్నీ మనం కట్టాల్సినవి కదా. ఇవి ఇప్పుడు పోయిన ముఖ్యమంత్రి అప్పు చేసి పెట్టు, ఆయన సొంత ఆస్తుల మీద కట్టడు. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఏమన్నా ఆయన సొంత ఆస్తుల మీద కట్టడు. మళ్ళీ ప్రజలను ఎత్తిన గుర్తుందే కదా. ప్రజల ఆస్తులు ప్రజల ప్రాప్తి నాశనం చేయడమే కదా. ఎక్కడిది కదా. రైట్, థ్యాంక్ యూ. అంటే ఇవాళ మనం ఇంకా ఏమైనా మాట్లాడుకోవచ్చా ఫైనల్ గా? అల్టిమేట్ గా పెట్రోల్ డీజిల్ జిఎస్టీలకు తీసుకురావాలి. రైట్, లీటరు 30 రూపాయలకే అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉన్నది. ఓకే, రైట్. పెట్రోల్ డీజిల్ రేటు తగ్గితే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి, రవాణా వ్యవస్థ దారికి వస్తుంది, ప్రతి ఒక్క ఐటమ్ తగ్గిపోతుంది. దయచేసి మిత్రులు, మీడియా, ప్రజలు అందరూ కూడా ప్రభుత్వాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికలకు మీరేదో తాయి ఇవ్వడం కాదు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలని బిచ్చగాళ్ళు చేయడం కాదు. వారి యువత నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురండి. వారికి సరైన ఆర్థిక సహాయం అందించండి. వారిని ఎంపవర్మెంట్ కలిగే విధంగా ప్రయత్నాలు చేయండి. ప్రజలకు యువతకు పింఛన్ ఇవ్వడం కాదు, నిరుద్యోగ భృతి ఇవ్వడం కాదు ప్రభుత్వాల లక్ష్యం. యువత ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థాయికి తీసుకుపోవాలి. మీరు గమనించండి, యువతని ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థాయికి తీసుకుపోవాలి. యువత ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థాయికి పోతే అతని తల్లిదండ్రులకు నువ్వు ఇచ్చే 2000 కోసమో 3000 కోసమే అతను ఆశించడు. నువ్విచ్చే నిరుద్యోగ భృతి కోసం ఆశించడు. నువ్విచ్చే రైతు బంధు కోసం ఆశించడు. నువ్విచ్చే ఇతర ఏ సంక్షేమం కోసం ఆశించడు. ఇతర దేశాలని చూడండి, మన దేశం కంటే వెనక స్విట్జర్లాండ్ చూసి నేర్చుకోరాదు. అక్కడికి పంపండి మీ ప్రభుత్వ ప్రతినిధులు, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టుకొని పోయి తిరిగి మంచి గుణపాఠాలు పాఠాలు నేర్చుకొని వచ్చి ఇక్కడ అమలు చేయండి. మేము అనొద్దంటున్నావా? రైట్ రైట్. ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు నాగసాకి, హిరోషిమా పట్టణాల్లో బాంబులు వేసి దాని పరిస్థితి ఏంటి? నేడు జపాన్ పరిస్థితి ఏంటి? మన దేశాన్ని ఎందుకు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యువత ఎంతో నైపుణ్యం ఉన్నది, ఎంతో నాలెడ్జ్ ఉన్నది, అది ఎందుకు మీరు వాడలేకపోతున్నారు? యువతని మీరెందుకు మత్తుకు బానిసం చేస్తుంటారు? ఈ సంక్షేమ పథకాల పేరుతో యువతను ఎందుకు తప్పుదారి పట్టిస్తుంది? రైట్ రైట్, థ్యాంక్ యూ. మరొక డిబేట్ లో మరొక అంశం మీద మనం మాట్లాడదాము. ఎనీవే, మీరు చెప్పిన అంశాలు తప్పక ప్రజలు గ్రహిస్తారని నేను కూడా నమ్ముతున్నా. ఆన్ టీవీ ద్వారా ఈరోజు చర్చను ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంది. చేరాల జలంధరాచారి మాట్లాడినటువంటి ఆనిముత్యాలను 100% ప్రజలు గ్రహిస్తారు, ఆలోచన చేస్తారని మరొకసారి నమ్ముతున్నాను. ఎనీవే, పెట్రోలు డీజిలు రేట్ల వెనక ఉన్నటువంటి అసలు భాగోతాలు ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో మరొక అంశం, కీలకమైనటువంటి అంశం కూడా దాన్ని దేశంలోకి ఆధునీకరించాలని కోరుకుంటున్నా. మీ తరఫున నా తరఫున కూడా ఎలక్ట్రికల్ బైకులు కానీ పెద్ద మోటార్ వెహికల్స్తో సహా మొత్తం కరెంటుతో నడిచే వెహికల్స్ తీసుకొస్తే ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అనేది కూడా దానికి అనుసంధానంగా యువతను ఆ దిశగా మళ్లించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ జలంధరాచారి గారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాళ పెట్రోల్ డీజిల్ రేట్ల
పెంపు తగ్గు ముఖంపై చర్చ. మరొక చర్చలో మళ్ళీ పాల్గొంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆన్ టీవీ, ఆన్ టైమ్, ఆన్ న్యూస్. సైనింగ్ ఆఫ్ బాలు. నమస్తే.